ఇంకొక అన్యాయం కూడా తెలంగాణకు చేసిండ్రు. మేము పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెట వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెట వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి. మిత్రుడు కృష్ణమాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సమాజంలో ఉండే చాలా రుగ్మతల మీద చాలా సంవత్సరాలుగా పోరాడిండు. కానీ వారితో పాటు ఈ 4-5 పక్క రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కు ఉండేది. నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా. కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. ఆ నిరసన ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని నేను బలంగా నమ్ముతున్నా. ఈ వేదిక మీద నుంచి మా అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. గద్దర్ ఎట్టిస్తాను చెప్పండి అని భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలను చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? ఇది ఈ రాష్ట్రము మరి పోయినసారి వచ్చినాయి పొట్టు కూడా తెలంగాణకు. అప్పుడు ఏమన్నారు మరి? అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు. ఈ రాష్ట్రానికి ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి ఇవ్వద్దని ఎక్కడ ఉండదు. ఇవన్నీ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్ని తెలుసు. ఎవరు తెలంగాణ సెంటిమెంట్ తో లాభపడ్డారు, ఎవరు అమాయకులు బలైపోయారు, ఇవాళ ఎవరు లాభపడ్డారు.